కేజేక్యూ అంటే కింగ్ జాకీ క్వీన్. సో ఈ మూవీ టైటిల్ ఇది నిన్ననే రిలీజ్ అయింది, కానీ నేను షోస్ ఎక్కువ లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదు. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే సింపుల్, కింగ్ జాకీ క్వీన్స్ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక స్టోరీ అండ్ వాళ్ళ ముగ్గురు ఎలా కలిశారు అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది సింపుల్ గా చెప్తున్నాను. నేను ఎక్కువ స్పాయిలర్స్ కూడా ఇవ్వట్లేదు. ఇందులో యాక్టర్స్ వచ్చేసి మనకి దీక్షిత్ శెట్టి, దసరా మూవీ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఆ తర్వాత శశి ఓడెలా గారు, మన శ్రీకాంత్ ఓడెలా వాళ్ళ బ్రదర్, అండ్ ఇంకొకరు వచ్చేసి మనకి యుక్తి హీరోయిన్ గా. సో ఈ మూడు క్యారెక్టర్స్ చుట్టూ ఈ మూవీ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే దీక్షిత్ గారు చాలా బాగా చేశారు. లైక్ తన ప్రీవియస్ ఫిలిమ్స్ ఆ లెవెల్ క్యాపబిలిటీ అనేది చాలా బాగా చూపించారు ఇందులో. అండ్ శశి వడల గారు తనది మెయిన్ రోలే, కానీ చూసినంతసేపు ఒక స్టోరీకి ఇంకొక పక్క ఉంటారు, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హోల్ పాయింట్ మనకి మెయిన్ హీరో లాగా మారుతుంది. సో అక్కడ వరకు అయితే బాగానే ఉంది. లైక్ సినిమా స్టార్ట్ అయ్యే విధానం ఎలా ఉంది అని అంటే ఇట్ వాస్ గుడ్. అలా ఫాస్ట్ ఫేస్గా వెళ్ళిపోతూ ఉంది. ఆ ఇంటర్వెల్ బ్లాక్ వాస్ డీసెంట్. ఇంటర్వెల్ బ్లాక్ అనేది కొంచెం ట్విస్ట్ టైప్లో ఇచ్చారు. ఓవరాల్గా నాకెలా అనిపించిందో మాట్లాడాలి అని అంటే ఇట్ వాస్ డీసెంట్ డ్రామా అని చెప్తాను. బట్ వీ కాంట్ సే దట్ ఇట్ విల్ సక్సీడ్ ఇన్ థియేటర్, ఎందుకంటే ఇంకొక సైడ్ మంచి కాంపిటీషన్ ఉన్న మూవీస్ ఉన్నాయి. బట్ ఈ మూవీ ఒక డీసెంట్ రన్ అయితే ఇవ్వగలుగుతుంది అని అనుకుంటున్నాను నేను. ఓవరాల్ నాకు ఎలా అనిపించిందో చెప్పాలి అని అంటే ఇట్ వాజ్ ఏ ఓకే ఫిలిం, నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్, బట్ వీ కెన్ వాచ్. పర్ఫార్మెన్సెస్ కోసం వెళ్ళొచ్చు అండ్ మ్యూజిక్ వాజ్ గుడ్. ఈ మూవీ లైక్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కిరణ్ కుమార్ గారు, బాగానే రాసుకున్నారు. ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది, కానీ కొంచెం స్టోరీ గ్రిప్పింగ్గా తీసుకుంటే ఇంకా బాగుంటుండే. అండ్ మ్యూజిక్ బై పూర్ణచంద్రన్ గారు కూడా చాలా బాగుంది. సాంగ్స్ అంతే అనిపించలే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ డీసెంట్. ఇంతే నాకైతే అనిపించింది. ఒకవేళ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ అందరి వీడియో బాయ్.